హలో! ఈరోజు మా పాప బర్త్‌డే అని చెప్పాను కదా! అయితే ఈరోజు డే మొత్తం తనకి చాయిస్‌గా వదిలేసాను. ఏం తినాలనుకుంటుంది? ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటుంది? చెప్పు నేను తీసుకెళ్తాను, తినిపిస్తానన్నాననమాట. అయితే తను ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటున్నాం కదా మమ్మీ బోర్ కొట్టేసింది. ఈసారి కేఎఫ్‌సీకి వెళ్దామనంది. సర్లే అని చెప్పేసి ఎలాగో మాదాపూర్ దాకా వెళ్ళాం కదా! పక్కనే ఉన్న హైటెక్ సిటీలో కేఎఫ్‌సీకి తీసుకెళ్ళాను. తను ముందే ఫిక్స్ అయిపోయింది. నాకు బకెట్ చికెనే కావాలి అని చెప్పేసి విత్ కోక్ తోటి. వాళ్ళే ఆర్డర్ చేసేసుకున్నారు. నేను బిల్ పే చేశాను. ఒక 10 మినిట్స్‌కి వచ్చేసింది. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసేసారనమాట. అయితే ఏంటంటే పాపం తన బర్త్‌డే మేలో రావడం వల్ల ఈ టైంలో హాలిడేస్ దానికి తోడు పిల్లలు ఎవరు ఉండరు సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎవ్రీ ఇయర్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తన ఫీలింగ్ సరిపోదన్నట్టు వాళ్ళ డ్యాడీ కూడా మే వచ్చేసరికి వర్క్ వైస్‌గా చాలా బిజీగా ఉంటారు. ఇంకా ఏం చేస్తాను చెప్పండి. అందుకని చెప్పేసి నేనే తనకి చాయిస్ వదిలేసాననమాట. ఈరోజు నువ్వు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు? ఏం తింటున్నావు? నీ ఇష్టం అని చెప్పి. మా పాపలాగా మే నెలలో పుట్టి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోలేక ఫీల్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి.